వీరు తెలిపినది ఏమిటంటే మొదట టైటానిక్ షిప్ పైన పేర్కొన్న సముద్రపు వ్యర్థ పదార్థం మొత్తాన్ని తొలగిస్తే కాస్త టైటానిక్ బరువు తగ్గుతుంది. ఇలా క్లీన్ చేసేందుకు పవర్ఫుల్ వాక్యూమ్ మెషిన్స్ ని యూజ్ చేద్దాం. ఇక ఆ తర్వాత టైటానిక్ ని కొన్ని పెద్ద పెద్ద చైన్లతో కట్టివేసి ఆ చైన్ ని నీటిపైన వేరే షిప్లలో ఏర్పాటు చేసిన మిషన్లకు తగిలిస్తే అవి బలంగా బయటకు లాగగలవు అని తెలిపారు. కానీ ఈ ప్లాన్ లో కూడా ఒక చిక్కు వచ్చింది. ఆ భారీ మిషన్లు పనిచేయడానికి 20 మిలియన్ కిలోవాట్ల పవర్ అవసరం. అంత పవర్ అనేది కేవలం ఒక పవర్ ప్లాంట్ నుంచి లభిస్తుంది. సముద్రం మధ్యలో ఒక తేలియాడే పవర్ ప్లాంట్ ని నిర్మించి అప్పుడు ఈ మిషన్స్ ని వాడాలి. కానీ ఇది విపరీతమైన ఖర్చుతో కూడినది. దాంతో ఫైనల్లీ ఈ ఐడియా సెట్ అయ్యేలా అనిపించినా కూడా ఏ కంపెనీ కూడా ఈ ఐడియా కోసం డబ్బుని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ టైటానిక్ ని బయటికి తీసేందుకు అయ్యే ఖర్చుతో టైటానిక్ కంటే పెద్ద షిప్లను సైతం ఇంకొన్నిటిని తయారు చేసుకోవచ్చు. అంత స్థాయిలో డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ అలా కాదు అని బయటకు తీసి ఈ టైటానిక్ షిప్ ని మ్యూజియంగా పెట్టినా కూడా ఆ పూర్తి డబ్బు అంతా ఇలా జనాల తరపు నుంచి వచ్చి విజిటింగ్ టికెట్ల రూపంలో రికవరీ చేయాలి అనుకున్నా 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టేస్తుంది. దాంతో ఇక ఏ కంపెనీ కూడా ఇందుకు ధైర్యం చేయలేదు. దాంతో ఇలా టైటానిక్ అనేది అలా నీటి అడుగునే మిగిలిపోయింది. గత 120 సంవత్సరాల నుంచి సముద్రంలోని బ్యాక్టీరియా ఈ షిప్ ని మెల్లిగా తినివేయడంతో ప్రస్తుతం ఈ షిప్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకో 10 నుంచి 20 ఏళ్లలో ఈ టైటానిక్ పూర్తిగా నీటిలో కలిసిపోయి కనుమరుగైపోతుంది అని, ఒక్క మొక్క కూడా మిగలదని పరిశోధకులు తేల్చారు. ఇక ఈ షిప్ అనేది సముద్రంలో కొన్ని జీవులకు ఇల్లుగా మారడంతో యునెస్కో వారు 2012లో ఈ ప్రాంతాన్ని అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ ప్రొటెక్ట్ సైట్ గా డిక్లేర్ చేశారు. అయితే మీ అందరికీ ఫైనల్ గా ఒక ఇంట్రెస్టింగ్ గుడ్ న్యూస్ చెప్పనా? మీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంటే ఈ టైటానిక్ ని మీరు వెళ్లి చూసి రావచ్చు. ఈ 120 ఏళ్లలో ఇప్పటి వరకు 200 మంది వెళ్లి ఈ టైటానిక్ ని చూసి వచ్చారు. ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ అనే సంస్థ వారు ఈ మిషన్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మిషన్ మొత్తం 8 రోజులు, అంటే మిమ్మల్ని టైటానిక్ దగ్గరికి తీసుకువెళ్లి మరలా తీసుకువచ్చేందుకు పట్టే సమయం. మొదట ఈ సంస్థ వారు కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్ లోని సెయింట్ జాన్స్ ప్రదేశం నుంచి టైటానిక్ మునిగిపోయిన ప్రదేశం వరకు ఈ 600 కిలోమీటర్ల దూరాన్ని షిప్ పైన తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి 4 కిలోమీటర్ల సముద్ర లోతు వరకు సబ్మెరైన్ లో తీసుకెళ్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా నిర్మించిన ఒక అండర్ వాటర్ సబ్మెరైన్ లో మిమ్మల్ని టైటానిక్ వద్దకు తీసుకెళ్తారు. ఇందుకోసం 5 నుంచి 10 గంటల పాటు ఆ సబ్మెరైన్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మెరైన్ లో కేవలం 5 మాత్రమే వెళ్లగలరు. ఇక ఫైనల్లీ ఈ మిషన్ అదే ట్రిప్ యొక్క టికెట్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల ₹1,87,00,000. అంత ఖర్చు పెట్టి టైటానిక్ మీద విపరీత పిచ్చి ఉన్న వాళ్ళు తప్ప మరెవరు వెళ్లరు. ఎందుకంటే ఆ శిథిల వ్యవస్థలో పాడై ఉన్న షిప్ ని చూడడం కంటే భూమిపైన అదే డబ్బుతో ఎన్నో అద్భుత ప్రదేశాలు చూడవచ్చు కనుక. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, మీలో ఎంతమందికి టైటానిక్ మూవీ అంటే ఇష్టం? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.